పురంధరేశ్వరికి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేశారా? అందులో భాగంగానే ఆ సినీ నటుణ్ణి పురంధరేశ్వరిపై పోటీగా నిలబెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, పురంధరేశ్వరికి జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని, అందులో భాగంగానే పురంధరేశ్వరి మీద పోటీకి ఆ సినీ నటుణ్ణి నిలబెట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తల్లో వాస్తవం ఉందా? అసలు ఆ సినీ నటుడు ఎవరు అంటే ఏం చెప్తారు? టీడీపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీ కూడా ఆ పొత్తులో చేరబోతుందని వార్తలు వస్తున్నాయి. అది సుమారుగా 90% వరకు కన్ఫర్మ్ అయింది. ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్రానికి విజిట్ చేస్తూ అది అప్పుడే కన్ఫర్మ్గా మ్యాక్సిమం ఏ స్థానాలు ఇవ్వబోతున్నారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో భాగంగానే బీజేపీకి సుమారుగా ఒక 4-5 ఎంపీ స్థానాలు ఇవ్వబోతున్నారన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ 4-5 ఎంపీ స్థానాల్లో కూడా రాజమండ్రి ఒకటని మనకి బీజేపీ శ్రేణులు కొంతమంది చెప్తున్నారు. అయితే రాజమండ్రి స్థానం ఖచ్చితంగా పురంధరేశ్వరి గారికే ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయట. అంటే స్థానికంగా ఉండే విషయం కానీ, లేదా ఎన్టీఆర్ గారు అమ్మాయి అనే ఒక మార్కు కానీ, లేదా మాజీ కేంద్ర మంత్రిగా కూడా చేశారు కాబట్టి కొంత. అయితే అక్కడ పురంధరేశ్వరి గారికి బీజేపీ తరఫున సీట్ ఇస్తే ఆబ్వియస్లీ టీడీపీ జనసేన కూడా సపోర్టే. సో ఎన్నిక ఏకగ్రీవం అవుతున్న నేపథ్యంలో రాజమండ్రి నుంచి ఇంకెవరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మరి ఇంకెవరో కాదు, సినీ నటుడు అలీని నిలబెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలీ గారిని ఎందుకు పెట్టబోతున్నారంటే, అలీ గారు స్వగ్రామం రాజమండ్రి, ఆయన అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి. సో ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, అక్కడ కొన్ని ఏవైనా అకేషన్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇది నా ఊరు అన్నట్టుగా రాజమండ్రి అని చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పారు. సో స్థానికంగా ఆ వ్యక్తికి కొంత బలం ఉంటుంది. అయితే ఇప్పుడు వైసీపీ చాలా వరకు షఫిల్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తున్నారు. బట్ రాజమండ్రి విషయంలో మాత్రం మనకి గత 2 రోజులుగా ఎమ్మెల్యే స్థానాలు రాజమండ్రి సరౌండింగ్స్, అదే రాజమండ్రి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే స్థానాలు షఫుల్ చేస్తున్నట్టుగా వినపడ్డాయి, కానీ ఎంపీ స్థానం గురించి ఎక్కడ వినపడలేదు. అయితే దీన్ని ఇప్పుడు అలీ గారిని బేస్ చేయడం, ఎందుకంటే అలీ గారు కూడా గతంలో చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమే అని. అంటే రాష్ట్ర స్థాయిలో పోటీ చేయగల ఇంకెవరున్నారు అంత ఫేము ఏమున్నోళ్ళు? మంత్రులు ఉన్నారు కొంతమంది, కానీ ఆ పర్టికులర్ కొన్ని ఏరియాలకు డెడికేట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత నేము ఫేము ఈ 26 జిల్లాలకు కూడా కలిపి ఒకే ఎక్కడి నుంచినా పోటీ చేయగల సత్తా ఉన్నోళ్ళు ఎవరంటే వైసీపీలో అంతగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకలే. బట్ అలీ గారు ఏంటంటే కొద్దిగా సినిమా ఆ క్రేజు ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో పాతుకుపోయిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఆ మైనార్టీకి సంబంధించిన దాంట్లో ఏదో నామినేట్ పోస్ట్ కూడా ఇచ్చినట్టున్నారు అలీ గారు. సో ఆ వైసీపీలో ఉన్నారు కాబట్టి అతనికే పోటీ చేస్తే కొంత బెటర్గా ఉంటుందని కూడా వినిపిస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో మంచి మిత్రత్వం ఉన్న అలీ గారు ఆ జనసేనలో చేరుతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మరి ఏమైందో తెలియదు, ఈయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అలీ గారు. సో పుచ్చుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ జనసేన లాంటి వ్యక్తులకి చెక్ పెట్టాలన్నా, లేదా జనసేన చెక్ పెట్టాలన్నా నథింగ్ బట్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాయి కదా. బీజేపీతో జనసేన టీడీపీ పొత్తు ఉంటాయి కాబట్టి, సో పురంధరేశ్వరికి వేస్తే టీడీపీకి వేసినట్టే, పురంధరేశ్వరి గారికి వేస్తే బీజేపీకి వేసినట్టే, పురంధరేశ్వరి గారికి వేస్తే జనసేనకి వేసినట్టే. సో దానికి సరైన చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా అంత కొంచెం రాష్ట్రం మొత్తం మీద తెలిసిన ఫేము లోకల్గా ఉండే అభ్యర్థి ఎవరు, లోకల్ స్థానికంగా చెందిన వ్యక్తి ఎవరంటే అలీ గారు ఒక్కడే కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని పెట్టి ఆలోచనలో ఉన్నారని ఒక వార్త అయినా అయిండొచ్చు. గతంలో చాలా కడప ఏవో కూడా వినపడ్డాయి, కడప జిల్లాలో ఎక్కడి నుంచో పోటీ చేస్తారని, లేదంటే గోదావరి జిల్లాలో వేరే దగ్గర నుంచి పోటీ చేస్తారని కూడా అలీ గారు గురించి అడిగితే, అంటే ఆయా సందర్భాల్లో అడిగినప్పుడు ఆయన ఇక్కడక్కడ కాదండి, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడే చేస్తారన్నట్టు కూడా చెప్పారు. బట్ ఇప్పుడు ఆయన స్థానికంగా రాజమండ్రికి చెందిన వ్యక్తి కాబట్టి రాజమండ్రి నుంచి చేసే అవకాశాలు ఉన్నాయని ఒక వార్త. దీంట్లో ఇంకా మనకి ఒక నెక్స్ట్ మంత్ వస్తే కానీ ఒక క్లారిటీ రాదు. ఓకే, అంటే అలీ గారిని ఫస్ట్ నంద్యాల లోక్సభ నుంచి పోటీ చేయించబోతున్నారు. అలాగే అలీ గారు కూడా అసలు నంద్యాలలోనే పోటీ చేయడానికి ఇష్టంగా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అసలు ఆయన రాజమండ్రిలో, అది కాక పురంధరేశ్వరి గారి మీద పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉంటారా అంటే ఏం చెప్తారు? మరి అదే నాకు ఇందాక గుర్తు రాలేదు, మీరు బాగా గుర్తు చేశారు.
కడప దర్గా దర్శించినప్పుడు అనుకుంటా ఈ నంద్యాల అంశం కూడా వచ్చింది. నేను కడప అన్నాను ఇందాకలా. సో నంద్యాల ఇట్లాంటి అంశం వచ్చినప్పుడు ధర్మేంద్ర స్థానాల్లో ఎక్కడి నుంచైనా చేయొచ్చు అన్నట్టు అన్నారు. కాకపోతే స్థానికంగా ఆయన చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫాదరు మదర్ ఒక సాధారణమైన టైలరు, మేము ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, రాజమండ్రిలోనే ఉండేవాడిని, తర్వాత రాజమండ్రి నుంచి మద్రాసు వెళ్ళడం, ఈ విధంగా నటుడిని అవ్వడం ఇదంతా అయింది అని కూడా చెప్పుకొచ్చారు. బట్ ఇండస్ట్రీలో పార్టీలకి పరంగా పక్కన పెడితే అలీ గారు అంటే అంత అందరితో కూడా సరదాగా ఉండే వ్యక్తి, ఏ హీరోతోనైనా సరదాగా ఉండే వ్యక్తి, ఏ ప్రొడ్యూసర్తోనైనా ఆయనకి అవకాశం ఇప్పించుకునే వ్యక్తే. కాబట్టి అంత ఈ ఒక్క పవన్ కళ్యాణ్కి మిత్రుడిగా ఉండి, పవన్ కళ్యాణ్ గారికి అంత సన్నిహితుడిగా ఉండి అక్కడ చేరకుండా ఎక్కడ చేరారనేదే కొంతమందికి నచ్చకపోవచ్చేమో, కానీ అది ఆయన వ్యక్తిగతం. ఎవరికి ఏ పార్టీ నచ్చితే అందులోకి వెళ్తారు, ఎవరికి ఏ సిద్ధాంతాలు నచ్చితే అటు అట్రాక్ట్ అవుతారు. సో ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు నచ్చాయని చాలా సందర్భాల్లో చెప్పారు. మేబీ అడిగారు కూడా చాలామంది పాత్రికేయులు, మీకు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా, అటువైపు వెళ్లకుండా ఇక్కడ రావడం అంటే అది స్నేహం వేరు, పార్టీ సిద్ధాంతాలు వేరు. సో అందుకు నాకు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అభిమానం, అందుకు ఇటు వచ్చారని కూడా చెప్పారు. మేబీ ఆ అభిమానం రాజశేఖర రెడ్డి గారు కూడా అయ్యుండొచ్చు, కాంగ్రెస్ హయాం నుంచి అట్లా డైవర్ట్ అయ్యుండొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఆయన ఆ నేము ఫేము ఎంతో కొంత ఉంది కాబట్టి, అంటే ఇంక పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయాలకు రాలేదు కాబట్టి, ఇంకా పురంధరేశ్వరి గారికి చెక్ పెట్టే అంశంలో ఇంకెవరున్నారు, 3 పార్టీలు కలిసిపోతున్నాయి. 3 పార్టీలు అంటే బలమైన సీటుగా అవతరించబోతోంది రాజమండ్రి. పురంధరేశ్వరి గారికి ఫుల్ సపోర్ట్ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో మరి ఇంకెవరిని పెట్టాలి, ఎవరిని పెడితే అక్కడ సరిగ్గా చెక్ పెట్టడం అవుతుంది, అట్లీస్ట్ ఓడిపోయినా కనీసం పరువు దక్కేలాగా, డిపాజిట్లు మిగిలేలాగా ఉండాలంటే అలీ గారు ఒక్కరే ఆప్షన్ కనబడుతున్నారట. కాబట్టి ఇంకా ఆయన్ని పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే లోకల్గా కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు రెబల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా వాళ్ళకి ఇవ్వలేరు. ఇంకోళ్ళు ఇది పెద్ద జిల్లా కాబట్టి ఇంకోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించలేరు. కాబట్టి అలీ గారు ఒక్కరే ఆప్షన్ కనబడుతుంది. మరోవైపు పురంధరేశ్వరి గారికి ఇక్కడ టీడీపీ జనసేన కూటమి వల్ల వచ్చే బలం కానీ బీజేపీ పరంగా అయితే అంత బలం ఉండకపోవచ్చు. బీజేపీ పరంగా ఎందుకు, కాంగ్రెస్ ఎట్లాగైతే అంత బలం లేదో ఆంధ్రాలో బీజేపీకి కూడా అంత లేదు. కానీ కేంద్రంలో అక్కడ ఉంది. రేపు పొద్దున జనసేన టీడీపీకి గవర్నమెంట్ ఫామ్ అయిన కేంద్రం అక్కడ అవసరం కాబట్టి వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకుంటున్నారో లేదా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారో తెలియదు, కానీ ఒప్పుకుంటున్నారు కాబట్టి పొత్తుకి బీజేపీకి ఒక 5 సీట్లు కేటాయించే పరంగా ఈ రాజమండ్రి, అరకు, ఏవో రాజంపేట కొన్ని స్థానాలు వినిపిస్తున్నాయి. సో అలా వినిపించినప్పుడు రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి గారికి ఇస్తే బాగుంటుంది ఒక ఆలోచన. అట్ ది సేమ్ టైం అక్కడ రాజమండ్రిలో ఇంకా స్థానికంగా ఎవరున్నారు వైసీపీలో సరైన లీడర్ని ఆలోచిస్తే అలీ గారు అప్పుడే కనబడ్డారు. అండ్ మోర్ ఓవర్ అలీ గారు మొదటి నుంచి కూడా వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నా కూడా ఆయనకి ఎక్కడ పార్టీలో పూర్తి స్థాయి ప్రాధాన్యం దక్కున్నట్టు కనిపించట్లేదు. జస్ట్ ఈయన వైసీపీ అంటే ఫేవర్గా ఉన్నారనే మాటే తప్ప ఆయన వైసీపీలో ఒక పూర్తి స్థాయి గౌరవం దక్కినట్టు నాకు అనిపించలేదు. సో గౌరవం దక్కడం కోసమైనా అలీ గారు ఏ స్థానం నుంచి పోటీ చేయడానికి ఒప్పుకున్నారంటే ఆయన పోటీ చేయాలని ఉంది, ప్రజాప్రతినిధిగా నిలబడాలని ఉంది, నిలబడతారు. అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పురంధరేశ్వరి గారెడ్డి ఎవరి మీదనే పోటీ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఆల్ అలీ గారే కన్ఫర్మ్ అంటున్నారు. చూద్దాం మరి లాస్ట్ మినిట్ వరకు వైసీపీ ఈ షఫిల్ చేస్తుంది కాబట్టి ఎవరెటు మారుతారో చెప్పలేం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.